ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఆనందంలో ఉద్యోగులు. ఇక సమాచారంలోకి వెళ్తే 30.03% నుంచి 33.67% అంటే 3.64% డిఏ ఇంక్రీజ్ అవుతుందని మనం చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నిధి పోర్టల్లో కొంతమందికి డిఏ అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ డిఏ సమాచారం తెలుసుకుందాం. 2023 జూలై 1వ తేదీ నుంచి ఇది ఎఫెక్ట్లోకి వస్తుంది. 2024 జూలై శాలరీలో యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం ఆగస్టు మంత్లో రిసీవ్ చేసుకుంటాం. బకాయిలను 3 సమాన వాయిదాలలో చెల్లించాలని, అవి 2024 సెప్టెంబర్, 2024 డిసెంబర్, 2025 మార్చ్ మంత్స్లో 3 ఇన్స్టాల్మెంట్స్లో డిపాజిట్ చేస్తామని జీవో రిలీజ్ చేశారు. అలాగే ఈ జూలై నెల శాలరీని వచ్చే నెలలో మనం రిసీవ్ చేసుకుంటాం. డిఏ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లేషన్కు తగ్గట్టు మన అవసరాలు మ్యాచ్ అవ్వాలంటే శాలరీ ఇంక్రీజ్ అవ్వాలి. ఈరోజు జరిగిన సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందిస్తారేమోనని ఉద్యోగులు ఎంతగానో ఆశగా ఎదురుచూశారు. కానీ నిరాశ ఎదురైంది. పిఆర్సి గురించి కానీ ఐఆర్ గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందలేదు. మన ఛానల్లో ఐఆర్ రావడం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో దాని గురించి వీడియో చేయడం జరిగింది. అలాగే జరిగింది. ఐఆర్ గురించి కానీ పిఆర్సి గురించి కానీ ఏం మాట్లాడలేదు ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో. నెక్స్ట్ టైం జరిగే క్యాబినెట్ మీటింగ్లోనైనా శుభవార్త విందామేమో, వినే అవకాశం ఉంటుందేమో. వీ షుడ్ వెయిట్ అండ్ సీ. కొంతమందికి వాళ్ళ పేరోల్లో దీనికి సంబంధించిన సమాచారం అన్నది అప్డేట్ అవ్వడం జరిగింది. మరి కొంతమందికి ఇంకా అప్డేట్ అవ్వలేదు. నిధి పోర్టల్ నందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1, 2024 నుంచి డిఏ రేటు 33.67%గా అప్డేట్ అయినది. 2024 జూలై 1 నుంచి ఈ ఇంక్రీజ్ అయిన డిఏ అమల్లోకి వచ్చింది. ఇది ఉద్యోగులకు శుభవార్త. ప్రస్తుతం పిఆర్సి ఐఆర్ గురించి క్యాబినెట్ మీటింగ్లో చర్చించకపోయినా కనీసం డిఏ అయినా మంజూరైంది. అందుకు ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. మరికొన్ని శుభవార్తలు త్వరలో వినే అవకాశం ఉందేమో. వెయిట్ అండ్ సీ. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి. తద్వారా నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు. ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.